చైనా వాడితో ఏ రహస్య ఒప్పందం చేసుకున్నారో ఈ రోజు వరకు చెప్పనటువంటి కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ చైనాకి బానిసత్వమే చేసింది. చైనా వాడు వచ్చి ఈ దేశం మీద దండయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా మన సైన్యాన్ని లొంగిపోమ్మని చెప్పినటువంటి దారుణమైనటువంటి నీచమైనటువంటి పరిస్థితి చేసుకొచ్చింది 62లో. అదే ఇప్పటికి కూడా చైనా వాడు చెప్పుకుంటాడు. అయితే లాల్ బహదూర్ శాస్త్రి వచ్చాక 65లో అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగానే చైనాని ఓడించింది. కానీ అది హైప్ కాకుండా చూసుకోవడం కూడా కాంగ్రెస్ దరిద్రానికి సజీవ సాక్ష్యం. అది పక్కన పెడితే చైనా వాడికి సంబంధించినంత వరకు వాడి కోసం మన సరిహద్దుల్లో రోడ్డే లేదు. బట్ ఇప్పుడు మోడీ వచ్చాక అది వేసుకొస్తున్నాడు. మౌలిక వస్తువులు ఇప్పుడు అక్కడ భారీ ఎత్తున పెంచుకొస్తున్నాడు. అట్లాగే అండమాన్ నికోబార్ ఐలాండ్ దగ్గర కనుక మనం యుద్ధ స్థావరం ఏర్పాటు చేసుకుంటే, సైనిక స్థావరం ఏర్పాటు చేసుకుంటే, ఎయిర్ ఫోర్స్ స్థావరం ఏర్పాటు చేసుకుంటే చైనాకి పడేటటువంటి పరిస్థితి. అదే సందర్భంలో అక్కడ సముద్రం మీద ఆధిపత్యం మనదవుతుంది. దాన్ని లాకుండా చైనా వాడి కోసమని ఇంతవరకు గిరిజనుల పేరు చెప్పి ఆపితే ఇప్పుడు నికోబార్ ఐలాండ్స్లో తాజాగా కీలకమైన అడుగులు వేస్తోంది మోడీ సర్కార్. గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఓకే చేసింది. గ్రేట్ నికోబార్లో అది ఏర్పాటు చేయబోతోంది. ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, సివిలియన్ మిలిటరీ ఆపరేషన్స్ రెండింటికి కూడా పనికొచ్చే విధంగా తీసుకొస్తుంది. ఎయిర్పోర్ట్లో 6 డిగ్రీ ఛానల్ పెట్టుకొస్తారట. -35 డిగ్రీస్లో కూడా గ్లోబల్ సీ ట్రేడ్ పాసెస్ జరిగేటటువంటి విధంగా ఏర్పాట్లు చేస్తున్నారట. అలాగే పసిఫిక్ ఓషన్కి లింక్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకొస్తున్నారు. మలక్కా దగ్గర నుంచి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సందర్భంలో చైనాకైనా సరే చెక్ పెట్టగలిగినటువంటి అత్యంత కీలకమైనటువంటి ఆ ప్రదేశాన్ని భారతదేశం ఇప్పుడు మోడీ సర్కార్ సక్రమంగా వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తోంది.